టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ దైవ సేవలో లేరని, ఈ ముగ్గురు టీడీపీకి మాత్రమే సేవ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు తెలిసినంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదం, ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఇప్పుడు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు ఈఓ, టీటీడీ బోర్డు జేఈఓ వీళ్ళందరూ టీటీడీకి సేవ చేసే కార్యక్రమంలో లేరు. వాళ్ళు టీడీపీకి సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే వారి నియామకాలు జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మీరు గమనించినట్లయితే ఈఓ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, జేఈఓ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, నూతనంగా అపాయింట్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ టీటీడీకి సేవ చేయాలనే దృక్పథం లేదు వారికి. టీడీపీకి సేవ చేయాలనే దృక్పథంతోనే ప్రతి అడుగు వేశారు. ఆ పవిత్రమైన కొండ మీద పనిచేసేవారు రాజకీయాలకు అతీతంగా పనిచేయగలిగినప్పుడు మంచి జరుగుతుంది. బిఆర్ నాయుడు గారు అని ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నీ కొండ మీదకి రాలేదన్నాడు. అంటే ఏంటి? భక్తి దైవం మీద లేదు, కసి ఉంది మా మీద, వైసీపీ మీద కసి ఉంది. ఆయనకున్నటువంటి TV5 ఛానల్లో మా మీద కథనాల మీద కథనాలు, చంద్రబాబు నాయుడు గారి మీద పుంఖాలుగా పాజిటివ్ కథనాలు. దీనికోసమే నీకు ఇచ్చింది. నువ్వేం సేవ చేస్తావు? ఏదో ఇంటర్వ్యూలో అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే బయటకు కొడాడంట. ఎందుకు? నీకు దైవ సన్నిధి కోసం నీకు ఇచ్చారు కదా, అది చేయలేదు. డిప్యూటీ సీఎం గారు వెళ్తారు. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు నేనేమి అన్నాను కానీ ఒక మాట అనాలి. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం కోసం ప్రాణాలు త్యాగాలు చేసే యోధుడు, పోరాట యోధుడు, సనాతన ధర్మాన్ని కాపాడటానికి పోరాటం చేసే యోధుడు. కొత్తగా ఏది? సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు యోధులు ఎందుకు అవుతారండి? సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. ఆయన మరి ఏం మాట్లాడతారు? ఇంతవరకు మాట్లాడలా, ఏదో విచారం వ్యక్తం చేశాడు. చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసినట్టుగా నేను పత్రికల్లో విన్నా. ఇది కరెక్ట్ కాదని, వారికి మరింతగా ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, మినిమం 1 crore వారికి ప్రభుత్వం నుంచి ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే దెబ్బలు తిన్నారో లేకపోతే తొక్కిసలాటలో కొద్దిగా అస్వస్థతకు గురయ్యారో వారికి 25 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం ద్వారా కొంతవరకు వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇందాక మీరు పరిపాలన గాలికి వదిలేసి ఒక వైకుంఠ ఏకాదశి సందర్భంగా వస్తున్నటువంటి భక్తులకు ఏర్పాటు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయకోకుండా, ఇదేమన్నా కొత్త? వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార ప్రవేశం కొత్తగా వచ్చిందా? లేదే. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఏర్పాటుల్లో ఎవరు ఎంత చురుగ్గా ఉంటున్నారు? ఈ ముగ్గురు తప్ప కనుమలందరికీ ఏర్పాట్లు తెలుసు కదా. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వారి మాట మీరు విన్నారా? వినుకోకుండా టోకెన్లు జారీ విషయంలో 6 ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదమని మనవి చేస్తున్నా. మీ అశ్రద్ధాన్ని మనవి చేస్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే 6 మరణించారు, చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటాడండి? చాలా ఆవేశపడిపోయాడంట, అధికారులు గర్జించాడంట, ఎమ్మటే తెలుసుకున్నాడంట. ఎందుకయ్యా డ్రామాలు? నీ ప్రభుత్వం
నీ ప్రభుత్వం. ఈవోని నువ్వు అపాయింట్ చేశావు, బిఆర్ నాయుడు నువ్వు అపాయింట్ చేశావు, జేఈఓ నువ్వు అపాయింట్ చేశావు. నీ ప్రతినిధులు వాళ్ళ మీద కోపోద్రిక్తులు. ఇప్పుడు ఏంటి ఏదో ఎందుకు జరిగింది ఇలాగా? రేపు పొద్దున రాస్తారు చూడండి. ఇప్పటికే రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రశ్నించాడు. ప్రశ్నించడం ఏంటి? నువ్వు బాధ్యుడివి. యు ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ 6 deaths. నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఇది ఒక ట్రిక్, మోడస్ ఆపరండి. తన ప్రభుత్వంలో జరిగితే అధికారులను తిట్టేసి పని అయిపోయింది అనుకుంటాడు ఆయన.